బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రానియా రావు అధికారులపై ఆరోపణలు చేశారు. తనను వేధించారని న్యాయమూర్తికి చెప్పారు. మరోవైపు పోలీస్ కస్టడీ ముగియడంతో ఆమెకు 2 వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కన్నడ నటి రానియారావు నుంచి పలు కీలక ఆధారాలు రాబట్టే ప్రయత్నం చేశారు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు. 3 రోజుల పాటు కస్టడీలో ఉంచుకొని ప్రశ్నించిన అధికారులు ఎవరి ప్రోద్బలంతో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారనే వివరాలు రాబట్టారు. కస్టడీ ముగియడంతో రానియారావును బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అధికారులు తనను వేధించారని న్యాయమూర్తి ఎదుట రానియారావు వాపోయింది. తనను కొట్టలేదు కానీ బెదిరించారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రానియారావు తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు డిఆర్ఐ అధికారులు. కస్టడీలో తాము అడిగిన చాలా ప్రశ్నలకు రానియారావు సమాధానం చెప్పలేదని తెలిపారు. కొన్ని ప్రశ్నలకు తెలియదని సమాధానం చెప్పిందన్నారు. ఆధారాలు చూపించి మరీ ప్రశ్నిస్తే నోరు తెరవలేదంటున్నారు డిఆర్ఐ అధికారులు. మొత్తం విచారణ ప్రక్రియను వీడియో రికార్డు చేసినట్లు వివరించారు. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఓ హోటల్ యజమాని మనుమడు తరుణ్ రాజ్ ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించారు డిఆర్ఐ అధికారులు. రానియారావుతో కలిసి అనేకసార్లు దుబాయ్ వెళ్లి వచ్చాడు తరుణ్ రాజ్. దీంతో అతన్ని అరెస్ట్ చేసి ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. 5 రోజుల పాటు ప్రశ్నించేందుకు తరుణ్ రాజ్ను డిఆర్ఐ కస్టడీకి అప్పగించింది కోర్టు.